విజయవాడలో తొలి అంతర్జాతీయ లా ఫామ్ను లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది, అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా గల కావేటి లా ఫామ్ అధినేత శ్రీ కావేటి శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు శాఖలతో విస్తరించిన ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో ఈ రోజు విజయవాడ బందర్ రోడ్లో తమ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయాన్ని అంతర్జాతీయ ఇమిగ్రేషన్ లా నిపుణుడు విగ్ గ్యాఫ్ని చెన్నువాటి శ్రీనివాస్, ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత చిల్లకల్లా అవినాష్, ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ బెల్లంకొండ వినోద్, ఆంధ్ర తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు మల్లెల ఆదిత్య, తోపిలి రవీంద్రబాబు, బి ప్రసాదరావు, చెన్నపాటి శుభకర్, బొమ్మిన కళ్యాణి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఇటీవల సుప్రీంకోర్టు అంతర్జాతీయ న్యాయ సంస్థలు భారతదేశంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని నిర్ణయించినందువల్ల ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని న్యూఢిల్లీలో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని, హైదరాబాద్లో దక్షిణ భారత ప్రధాన కార్యాలయాన్ని, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో వివిధ శాఖలను ఇటీవలే ప్రారంభించినట్లు కావేటి శ్రీనివాస్ తెలిపారు. మంచి ఇప్పటి వరకు మోర్ దెన్ 1000 వీడియోస్ చేసి మంచి మీడియా ప్రజెన్స్ కూడా ఉంది. సో ఐ టేక్ ఎ వెరీ ప్రివిలేజ్ ఇన్ జాయినింగ్ దిస్ టీమ్ హియర్. శ్రీనివాసరావు కావేటి అంతర్జాతీయ న్యాయవాది. రెండు ఉభయ రాష్ట్రాల్లో కావేటి శ్రీనివాస్ గారిని అందరూ గుర్తుపడతారు. ఎందుకంటే వచ్చినప్పుడల్లా మేము కొన్ని ప్రోబోనో కేసులు చేస్తున్నాం, ఆంధ్ర, తెలంగాణ, ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా. అంటే ప్రోబోనో కేసులు అంటే ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు డబ్బులు తీసుకోకుండా చేస్తున్నాం. దట్స్ ఎ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఫారిన్ లా ఫర్మ్స్ పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. అందుకని మేము ఢిల్లీలో స్టార్ట్ చేసాము మా ఆస్ట్రేలియా పార్ట్నర్తోని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా మాకు ఆఫీసులో న్యూయార్క్లో, లండన్లో, ఢిల్లీలో, ఇంకా వేరే వేరే దేశాలలో కూడా ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మాకు ఆఫీస్ ఉంది. ఇప్పుడు కరీంనగర్లో స్టార్ట్ చేసాము, వరంగల్, ఖమ్మం స్టార్ట్ చేసి ఇప్పుడు విజయవాడకు వచ్చాము. విజయవాడ నుంచి గుంటూరును, తిరుపతి కూడా వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం ఆఫీసు. అంటే ఏమిటి అంటే అంతర్జాతీయ లా ఫర్మ్ అండ్ ఇంటర్నేషనల్ లా ఫర్మ్, కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్. ఇది ఏంటంటే మేము లోకల్ కేసెస్ ఏమున్నా కూడా అంటే హైకోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కూడా కేసులు ఫైల్ చేస్తాం. అంటే ఇండియా లా మీద కూడా అడ్వైజెస్ ఇస్తాం. రెండోది ఎవరికైనా అంతర్జాతీయంగా అమెరికాలో ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమెరికాకు వీసాలో వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్సే కానీ వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది డిపోర్ట్ అవుతున్నారు. అలాంటి కేసెసే కానీ రేపు ఎవరైనా H1లు చేసుకోవాలన్నా, వర్క్ పర్మిట్స్ కోసం వెళ్ళాలన్నా, అమెరికాకైనా, ఆస్ట్రేలియాకైనా, ఇంగ్లాండ్ అయినా, న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటే మేము సలహాలు ఇస్తాం. నాలుగోది ఇక్కడి నుంచి ఇమిగ్రేషన్ కూడా అంటే గ్రీన్ కార్డ్స్ చేసుకోవడము, లేకపోతే వర్క్ పర్మిట్స్ చేసుకోవడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక 2 మీడియా మిత్రులను తీసుకెళ్ళాం I వీసా మీద, చాలామంది పాస్టర్లను తీసుకెళ్ళాం R వీసా మీద, ఆర్టిస్టులను తీసుకెళ్ళాం, AR రెహమాన్ గౌన్ కూడా తీసుకెళ్ళాం. ఏమంటే P3 వీసా చేసి రిలీజియస్ వీసాస్ కూడా చేస్తాం, అంటే పాస్టర్లకి లేకపోతే టెంపుల్ ప్రీస్ట్లకి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాలు కూడా చేస్తాము. గతంలో స్టూడెంట్స్ కూడా 100 మంది చేసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న సంస్థ ఇప్పుడు మేమైతే పార్ట్నర్షిప్ తీసుకున్నామో ఎఫ్సి ఓవర్సీస్, ఆ కంపెనీ గతంలో 5-7 ఏళ్ళ నుంచి ఒక 5,000 to 6,000 మంది స్టూడెంట్స్ని బయటికి పంపించారు. వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి బయట దేశాలలో. అంటే ఏంటి, స్టూడెంట్ వీసా నుంచి వర్క్ పర్మిట్ ఎలా చేసుకోవాలి, వర్క్ పర్మిట్ నుంచి గ్రీన్ కార్డ్ ఎలా చేసుకోవాలి, సిటిజన్షిప్ ఎలా అవ్వాలి. అందుకనే అభితో మేము ఇక్కడ వీ హ్యావ్ టేకెన్ ఎ పార్ట్నర్షిప్, కలిసి ప్రయాణం చేస్తున్నాము. వాళ్ళ క్లయింట్స్కి మేము అడ్వైస్ చేయడము, మా క్లయింట్స్ మా దగ్గరికి ఎవరైతే స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటా అంటారో వాళ్ళు అడ్వైస్ చేయడము, పంపిస్తున్నారు. గత 2 నెలల్లో కనీసం మా హైదరాబాద్ ఆఫీస్ నుంచే 17 to 20 మంది స్టూడెంట్స్ని వాళ్ళు ప్రాసెస్ చేశారు, పంపించారు. ఇంకొక విషయం ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో ఈ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ కంపెనీస్ వాళ్ళు ఏమవుతుందంటే when he came to study his master's program in law, we have maintained a friendship ever since. We've worked in similar fields. He went on to America, and guess what? Me, the Australian, came to India. Of the two, I think he got the better deal sometimes. But on the other hand, I've spent more than 60% of my work life, my professional life, serving India and serving the Indian community. And it's been very, very rewarding for me in terms of professional development,
in terms of personal growth, in terms of understanding the commonality of brotherhood of men rather than the differences. So in that sense, serving the community is a natural mantle I wear. I've worked in education counselling, immigration services, public speaking, lecturing in universities, and so a very wide range of, shall I say, disciplines that I've covered in my career. And I'm very happy to share a platform. 4 years నుంచి సార్తో అసోసియేషన్లో వర్క్ చేస్తున్నాం ఎన్నో పబ్లిక్ కేసెస్. నేను ఇండియా వచ్చినప్పుడు ఇట్లా చెప్పారు కదా, యానిమల్ రైట్స్ కేసెస్, ఇట్లా జనాలు వీసా ఫ్రాడ్ కేసులు ఎన్నో ఫ్రీగా అడ్వైజ్ చేశారు. ఇంకా కొంతమంది పూర్ పీపుల్కి బాత్రూములు కూడా లేని పరిస్థితుల్లో కొన్ని దగ్గరలో కట్టించారనమాట. అప్పటికప్పుడు ఆయన కన్నీళ్ళు కారిపోయినాయి. అంటే మనం ఇక్కడ చూస్తూనే ఉంటాము,